హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు అబ్బాయి క్రేజీ స్టార్ ఛానల్కి నిఖితా గారు వచ్చారు. తన మాటలో ఏం చెప్తారో విన్నాం. అందరికీ నమస్కారం. మాది గుంటూరు. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను చదివిన స్కూలు గుంటూరు. నేను ట్రాన్స్జెండర్స్ 14 ఇయర్స్ అప్పుడులో వెళ్ళిపోయాను. చాలా బాధలు పడి పబ్లిక్తో కానీ, చాలా స్కూల్లో స్టూడెంట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, సార్స్ కానీ, ఎక్కడికి వెళ్ళిన రోడ్డు మీద వీడొక తేడా, చెక్క, 0.5 అని చాలామంది ఎక్కిరించేవాళ్ళు. కానీ నేను అవన్నీ మనసులో బాధ పెట్టుకొని మమ్మీ డాడీకి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, నాకు నేనే బాధపడి అన్నీ చేసి ఇట్లా చాలా బాధపడ్డాను. ఒకరోజు నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళిపోయాను నా ట్రాన్స్ కమ్యూనిటీ దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఒక 1 మంత్ ఉన్నా. మా మమ్మీ డాడీకి చెప్పకుండా మా మమ్మీ డాడీ అన్నీ వెతికి పోలీస్ కేసు పెట్టి మొత్తం ఎంక్వైరీ అన్నీ చేస్తే నన్ను పట్టుకున్నారు విజయవాడలో. పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి నన్ను కొట్టి చాలా చేసి రూమ్లో ఉంచి ఇవన్నీ చాలా చేశారు. మళ్ళీ నా మైండ్ నాకు అసలు పని చేయట్లేదు. అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, ఎందుకు అందరు ఇలా చూస్తున్నారు, నేను కూడా ఒక మనిషినే కదా ఇట్లా అని చెప్పి చాలా జరిగినాయి. ఇట్లా నేను మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోయాను. నా మైండ్ బాగోక వెళ్ళిపోయి అక్కడ మా ట్రాన్స్తో ఉండి మళ్ళీ మా మమ్మీ డాడీకి నేనే ఇంకా ఫోన్ చేసి నేను ఇట్లా వచ్చేసాను, నా కోసం ఎత్తకబాకండి అది ఇది అంటే వాళ్ళు ఎందుకు అది ఇది అని ఏడ్చి చాలా చేశారు. ఇంకా లాస్ట్కి వాళ్ళు 1 ఇయర్ నుంచి ఫోన్ మాట్లాడలేదు నాతో, అసలు ఏమీ కాంటాక్ట్లో లేరు. తర్వాత 1 ఇయర్ తర్వాత నన్ను ఇన్స్టాలో నా రీల్స్ చూసి అన్నీ చూసి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి ఇంటికి రా నాన్న, అబ్బాయి అని అమ్మాయిని నువ్వే మాకు అన్నీ చెప్పి ఇంకా వాళ్ళు ఇంటికి రమ్మని నేను ఇంకా పండక్కి అన్నిటికీ విజయవాడ టు గుంటూరు రావడం జరిగింది. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి గుంటూరులోనే ఉంటున్నా, మా ఫ్యామిలీతోనే ఉంటున్నా, హ్యాపీగా ఉంటున్నా. ఇట్లా సమాజం ఇట్లా మాకు గవర్నమెంట్ ఇంకా మాకు ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు తెలంగాణలో జాబ్స్ ఇచ్చారు, ఇట్లా ట్రాఫిక్ జాబ్స్ ఇవన్నీ. ఇట్లా మన ఏపీలో కూడా ఇట్లా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు కూడా ఇస్తే చాలా ముందుకు వస్తాం, పైకి వస్తాం. చాలామంది చాలా చదువుకున్నారు, డాక్టర్స్, పోలీసు, ఎంప్లాయీ, ఇట్లా చాలామంది ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు. ఇట్లా మాకు కూడా ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా చాలా ముందుకు వస్తాం. మాకంటూ మేము ఒక మనుషులమే, అది మేము చాలా చదువుకుని అన్నీ చేయగలం, అన్నీ చేస్తాం. కానీ బయట సమాజం మీరు ఒక ట్రాన్స్ మీకు ఏమీ లేదు అని, మేము హాస్పిటల్కి వెళ్ళినా, ఒక టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఓ వీళ్ళ అని చూసి నవ్వడం. మేము కూర్చున్నా సరే రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్ పక్కకి వెళ్ళిపోవడం కానీ, అబ్బాయిని ఎక్కిరించడం కానీ, ఇట్రా అది ఇదని చీరలాగడం ఇట్లాంటివి చాలా చేస్తారు. అది ఒక అమ్మాయి మీద వెళ్ళరు అంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే అంత అవమానం అన్నీ చేస్తారు. ఇట్లాంటి చాలా పబ్లిక్తో కానీ ఇట్లా చాలా పడి మమ్మీ డాడీని కోల్పోయి, ఇట్లా ప్రేమించిన అబ్బాయిని కూడా కోల్పోయి, ఇట్లా తను అమ్మ నాన్న అని ఒక అబ్బాయిని ప్రేమించి ఒక అబ్బాయితోనే ఉండి లైఫ్ లాంగ్ అన్నీ అనుకుంటాం. కానీ తను మా సుఖం ఇట్లా డబ్బులు, ఇట్లా బంగారం, వాడికి కావాల్సినవన్నీ తీసుకొని తర్వాత మమ్మల్ని కొట్టి హింసించి వాడు వెళ్ళిపోతాడు. తర్వాత అడిగితే మీకు పిల్లలు పుట్టరు, మీరు ట్రాన్స్జెండరు, మీరు అమ్మాయి కాదు, అది ఇది అని చాలా చెప్తూ ఉంటారు. మేము లవ్ చేసినప్పుడు ఫస్ట్ నేను ట్రాన్స్జెండర్ అని తెలుసు కదా, మరి నన్ను లవ్ చేసినప్పుడు మరి ఎట్లా వాడికి సుఖం కావాల్సిన సుఖం, ఆ సుఖం అని పేరుకి లవ్ అని వాడుకొని నన్ను చాలా చేశారు. ఇట్లా నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ట్రాన్స్జెండర్ కూడా ఇట్లానే బాధపడుతున్నారు. ఇట్లా ప్లీజ్ ఒక లవ్ అని చెప్పి పేరుతో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మోసం చేసి ఇట్లా చేయబాకండి. ఇట్లాగా అమ్మ నాన్న బాధపడి ఇట్లా పబ్లిక్ ఎంత చాలా గోల తట్టుకోలేక ఇంకా లాస్ట్కి మేము సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి. ఇప్పుడు రోడ్డు మీద మీరు నైట్ పూట ఎక్కడికైనా సరదాగా ఎక్కడికి వెళ్ళినా, అకేషన్కి అయినా, సినిమాకి ఎక్కడికి వెళ్ళినా సరే వస్తావా, చేస్తావా సెక్స్ ఇది అంటారు. మా వాళ్ళు కూడా అందరు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరూ ఒకేలాగా ఉండరుగా. అయినా అసలు అట్లా చేయడం చాలా రాంగ్. అట్లా వస్తావా చేస్తావా అని చాలా రాంగ్. ఇది మేము కూడా ఒక ఆడపిల్లలాగే మనుషులమే కదా. అది మీ లైఫ్లో ఫన్నీగా ఏమైనా జరిగిందా? మా లైఫ్లో ఫన్నీగా ఉంది, అన్నీ బాధలు, ఎమోషన్స్ అన్నీ. పబ్లిక్ మమ్మల్ని చూసి ఫన్నీగా అనుకుంటారు, వాళ్ళే ఫన్నీగా ఉంటారు, వాళ్ళకే ఫన్నీగా ఉండిద్ది. మా లైఫ్లో ఆడ ఫన్నీ, అది మా జీవితంలో అనేది ఇంకా లైఫ్లో ఇంకా ఫన్నీ అనేది లేదు, ఇంక ఈ లైఫ్కి జన్మకి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన నిఖితా గారి ఇంటర్వ్యూ పూర్తయింది. గుంటూరు అబ్బాయి క్రేజీ స్టార్ ఈ ఛానల్ నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ రెస్పెక్ట్ ద ట్రాన్స్జెండర్స్.